వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బాల్నగర్లోని సూరారం కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. 300 మంది పోలీసులు ఇల్లిల్లు సోదా చేస్తున్నారు. 45 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 22 బైకులు, 10 ఆటోలు, కారు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ తిరుమల, చెప్పండి. 300 మంది పోలీసులు కలిసి ఇల్లు సోదా చేస్తున్నారు. అసలు కార్డన్ సెర్చ్ ఎందుకు నిర్వహిస్తున్నారు తిరుమల? గుడ్ మార్నింగ్. ఏదైతే పోలీసులు సైబరాబాద్ పోలీసులు అదేవిధంగా హైదరాబాద్ పోలీసులు చేపట్టినటువంటి కార్డన్ సర్చ్ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుండడంతో ప్రతి వారం అంటే ఏదైతే నగరంలోనే నివసిస్తూ శివారు ప్రాంతాల్లో అదేవిధంగా శివారు ప్రాంతాల్లో నివసిస్తూ నగరంలో చోరీలకు పాల్పడుతున్నటువంటి చిన్న చిన్న నేరస్తులను అరికట్టేందుకు పోలీసులు చేపట్టినటువంటి కార్డన్ సర్చ్ లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ సురారం కాలనీ అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీనికి మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 300 మంది పోలీస్ సిబ్బందితో కూడినటువంటి బృందాలు పూర్తిగా ఈ సురారం కాలనీని ఆధీనంలోకి తీసుకుని తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్డన్ సెర్చ్ ద్వారా ఇప్పటి వరకు 22 బైకులు, 10 ఆటోలతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంటే గతంలో వాళ్ళ ఉన్నటువంటి నేర ప్రవృత్తి కావచ్చు, అదేవిధంగా గతంలో వారిపైన నమోదైనటువంటి కేసుల ఆధారంగా కూడా పోలీసులు ఈ అనుమానితుల పైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. థ్యాంక్ యూ తిరుమల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.